శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి శనిదేవునితో పాటు గురుగ్రహాల ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. అంతేకాదు రాహుకేతువుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలున్నాయి. మీరు శారీరక మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. ఏడాది ప్రారంభంలో కుజుడి ప్రభావం కూడా ఉంటుంది. మరోవైపు శనిదేవుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్లడం వల్ల ఈ రాశి వారికి శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక, విద్య, ఆరోగ్యం, కెరీర్ పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కెరీర్ పరంగా కర్కాటక రాశి వారికి కొత్త ఏడాదిలో కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ రాశి నుంచి శనిదేవుడు 8వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మార్చి తర్వాత శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారు శని సాడేసతి నుంచి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందొచ్చు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి. గురుడి ప్రభావంతో ఉద్యోగులకు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. గతంలో ఉండే సమస్యల నుంచి మీరు ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరంగా ఈ రాశి నుంచి శనిదేవుడు 9వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శని కంటక ప్రభావం తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి పొందొచ్చు. దీంతో పాటు గురుగ్రహం ప్రత్యేక అనుగ్రహం వల్ల మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో నూతన సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. కర్కాటక రాశి వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి. అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలరు. మీ భాగ్యస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మే తర్వాత గురుడు 12వ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వ్యాపార పరంగా కర్కాటక రాశి వారు కొత్త ఏడాదిలో అనేక రంగాల్లో శుభ ఫలితాలను పొందుతారు. మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్టును పొందొచ్చు. దీంతో పాటు మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. గురుడు 12వ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు పొందుతారు. శనిదేవుడి ఆశీస్సులతో మీ వ్యాపారం మెరుగవుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారు కొత్త ఏడాదిలో ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుంచి శనిదేవుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మొదటి 6 నెలలు ఒత్తిడి, అలసట తదితర సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గురుడు మే మాసం తర్వాత 12వ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. విద్యారంగంలో కర్కాటక రాశి వారికి కొత్త ఏడాదిలో విద్యారంగంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు పొందుతారు. మే తర్వాత గురుడు 12వ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కొంత బలహీనంగా మారుతాయి. మరోవైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుత ఫలితాలను పొందుతారు. మే తర్వాత కేతువు 2వ స్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కర్కాటక రాశి వారు కొత్త ఏడాదిలో వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ వివాహం కోసం ప్రయత్నించే వారి కోరికలు నెరవేరుతాయి. అయితే వివాహ జీవితంలో నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో వైవాహిక జీవితం పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు.
అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది.